నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే టేస్టీగా ములక్కాడ చికెన్ కర్రీ చేయబోతున్నా. ఫుల్ వీడియో చూడండి. కడాయి పెట్టుకుని 2 స్పూనులు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ని 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 స్పూనులు కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకుని ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ములక్కాడ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ములక్కాడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి. టేస్టీగా ములక్కాడ చికెన్ కర్రీ అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.